శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 24వ తేదీ డిసెంబర్ 2025 బుధవారం నాటి దినఫలాలు. మేషరాశి వారికి లాభస్థానంలో రాహు బాగున్నారు, దశమ స్థానంలో చంద్రుడు బాగున్నారు, నవమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి మీకు చాలా బాగుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక జాగ్రత్తల అంశాలే ఎక్కువగా ఉన్నాయి. వ్యయంలో శని గారు ఉన్నారా, తృతీయ స్థానంలో గురుగారు ఉన్నారు, పంచమ స్థానంలో కేతు ఉన్నారు, అష్టమ స్థానంలో బుధుని సంచారం జరుగుతోంది, నవమ స్థానంలో రవి కుజులు సంచరిస్తున్నారు. అంటే ఏ పక్క నుంచి చూసినా అంత అనుకూలతలు అయితే కనబడబోవడం లేదు. కాబట్టి ఈ అననుకూలతని మీరు అధిగమించాలి అంటే మీరు తప్పనిసరిగా దైవ పూజలు కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. కుజగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే పుట్టకి వెళ్లి పాలు పొయ్యండి. ఇన్ని రోజులు అనుకొని పెట్టుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చెయ్యండి, సేవ చెయ్యండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు మీకు దగ్గరలో ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి సేవ చెయ్యండి. ఏదో ఒక సేవ, ఆలయం తుడవడం కానీ, లేదా శుభ్రం చేయడం కానీ, తోరణాలు కట్టడం కానీ, స్వామివారి వస్త్రాలు ఉతకడం కానీ, పాత్రలు వాటన్నిటినీ కూడా శుభ్రం చేయడం కానీ, ఏ సేవ అయినా చెయ్యండి. మీరు ఏ సేవ చేసినా భగవంతునికి సేవ చేసినట్టే. సేవ చేయండి, మనశ్శాంతితో ఉండండి, సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. వ్యసనాలకి లోను కావద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అన్ని పరిహారాలు చేసుకోవడానికి కుదిరిందా అంటే అన్ని చేసుకోండి, లేదా ఏ కొన్నిటినైనా తప్పకుండా చేసుకోండి. మనశ్శాంతితో ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. వృషభ రాశి వారికి ద్వితీయ స్థానంలో గురుగారి సంచారం బాగుంది, అలాగే లాభస్థానంలో శనిగారి సంచారం బాగుంది. 2 పెద్ద గ్రహాలు ఎప్పుడైతే పూర్తి అనుకూలంగా ఉన్నాయో చాలా చాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ అష్టమ స్థానంలో ఉన్న శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కూడా మీకు వస్తువులు చేజారిపోతాయని సూచిస్తోంది. చెయ్యి జారకుండా మీరు భద్రపరుచుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మంచి మాట తీరు, ప్రవర్తన బాగుండడం, సంపదలు బాగుండడం, ఆదాయం పెరగడం, అలాగే మాట తీరు చాలా చాలా బాగుండడం, కుటుంబంలో ఐకమత్యం ఉండడము, కుటుంబ వృద్ధి జరగడము, అంటే కొత్త కుటుంబ సభ్యుల రాక ఇంటికి జరుగుతూ ఉండడము, అలాగే లాభాల బాటలో ఉండడము, ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయములే. మీరు లలితా సహస్ర స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇంకా మంచి ఫలితాలని పొందే నిమిత్తము మీ ఇంటి ఇలవేల్పుని కూడా పూజించండి. చాలా వరకు మీకు మనశ్శాంతి ఉంటుంది, అభివృద్ధి జరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం. మిథున రాశి వారికి ఎన్నో రకాలైనటువంటి శుభ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. రాశిలో ఉన్న గురుగారు బాగున్నారు, తృతీయంలో కేతు బాగున్నారు, అలాగే షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు. ఈ 3 గ్రహాలు బాగున్నాయి. ఇంకా ఏమన్నా మంచి ఫలితాలు ఉన్నాయా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటుంది ఫలితం. ప్రతిరోజు ఒకేలాగా ఉంటుందని చెప్పలేము. ఏ రోజైనా మంచి జరుగుతుందని చెప్పామంటే ప్రతిరోజు ఒకే రకమైన మంచి జరగదు. ఒకరోజు కుటుంబ రీత్యా బాగుంటుంది, ఒక్కొక్క రోజున కుటుంబ సభ్యులలో ఇద్దరు వ్యతిరేకించవచ్చు, ఇద్దరు చాలా బాగా అనుకూలంగా ఉండొచ్చు. ఒకరికి ధనాదాయం పెరగచ్చు, ఒకరికి ధనాదాయం తగ్గచ్చు, లేదా ఇదమిద్దంగా ఉండొచ్చు. అన్నంత మాత్రాన ఫలితాలు ప్రతిరోజు చెప్తున్నారు కదా, ప్రతిరోజు మాకు అభివృద్ధి కనిపించాలి కదా అంటే ప్రతిరోజు అభివృద్ధి కనిపించదు. ఒక గ్రహం ఒక చోట ఉన్నది అంటే దాని నియమిత కాలం అయ్యే లోపల దాని ప్రభావం చాలా బాగా కనిపిస్తుంది. అప్పటి వరకు ఆ గ్రహం గురించి మంచిగానే చెప్పుకుంటూ వెళ్తాం, ఏదో ఒక నిమిషాన మంచి జరుగుతుంది అని. ఇక్కడ గురువు గారి యొక్క స్థితి సంచారం కూడా రాశిలో ఉండడం చేత మిగతా గ్రహాలు చిన్నవి, అవి ఎలా అయినా ఉండనివ్వండి. ఇక్కడ కేతువు గాని గురువు గారు గాని ఈ 2 పెద్ద గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత ఖచ్చితంగా ఈ పెద్ద గ్రహాల ఫలితం మీకు అతి త్వరలోనే కనిపిస్తుంది. ఈసరికే కనిపించిన వారు చాలా ఆనందంగా ఉంటారు. ఇంకా మనం అనుకున్నంత లాభం పొందలేదే అనుకున్న వారు ఖచ్చితంగా నూతన ఉత్తేజంతో ఉండండి. అనుకున్న లాభాలు అనుకున్నట్టుగా వస్తాయి. మీ వ్యక్తిత్వం ఇనుమడిస్తుంది, సన్మాన సత్కారాలకు అనుకూలవుతారు. అలాగే అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి, దగ్గర ప్రయాణాలు లాభిస్తాయి. ఎన్నో విధాలుగా రుణభారాలు తగ్గిపోతున్నాయి. ఎన్నో విధాలుగా మీరు చాలా బాగున్నారని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను.
శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నటువంటి గురువుగారు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. సప్తమంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. ఎప్పుడైతే ఈ 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి మనం చెప్పుకుంటున్నామో కర్కాటక రాశికి చాలా ప్రశాంతమైన జీవితం ఉంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అనుకూలమైనటువంటి భార్యాభర్తల ఆప్యాయత అనురాగాలు, అలాగే రాజకీయ నాయకుల పట్ల, వ్యాపార భాగస్వాముల పట్ల అనేక రకాలుగా అనుకూలతలు పెరిగి ఆనందం వెల్లివిరియడము, సంతానం బాగున్నారు, రుణభారాలు తగ్గుతున్నాయి, స్థిర చిరాస్తుల వృద్ధి కోసం మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు సానుకూలమయ్యే విధంగా అనుకూలతలు సంతరించుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అలాగే వ్యయ ప్రయాసలకు ఓర్చైన మరమ్మతులు చేయిస్తారు, స్థిర చిరాస్తుల వృద్ధి ఈ విధంగా జరుగుతోంది అని చెప్పి మీరు భావిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఆనందించదగ్గ విషయాలే, చెప్పదగ్గ సూచనలే. అయితే చేసుకోవలసినటువంటి పరిష్కారాలు ఏమిటి అంటే, ఈ అష్టమ స్థానంలో రాహు సంచార దోషం నడుస్తోంది, ద్వితీయ స్థానంలో కేతు సంచార దోషం నడుస్తోంది. కాబట్టి ఈ రెండిటిని కూడా తప్పనిసరిగా ఈ రాహుకేతువుల్ని పూజించండి, స్మరించండి, స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి, మరింత శుభకరంగా ఉంటారని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గురు సంచారం బాగుంది, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, పంచమంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్టంలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి తిరిగి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మీ ఆర్థిక ప్రణాళికలు బాగుంటాయి. అలాగే సంతానం రీత్యా చాలా వరకు సంతృప్తి చెందే విధంగా ఉంటారు. స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది. భార్యాభర్తల అనుకూలత అంతగా బాగలేదు. అలాగే మీరు ఊహించని విధంగా వచ్చేటటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు చేజిక్కించుకోగలుగుతారు. ఈ భార్యాభర్తల అనుకూలత విషయంలో కానీ, పబ్లిక్ రిలేషన్స్ విషయంలో కానీ, రాజకీయ నాయకుల విషయంలో కానీ ఇంకా అంత పూర్తిగా అనుకూలత రావడం లేదు. ధనం వస్తుంది కదా, ధనం అయితే వచ్చింది, కానీ మిగతా వాటిలలో ఏదైనా అధికమైనటువంటి తృప్తి వస్తుందా అంటే రాబోవడం లేదు. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి, యోగా చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచనలుగా తెలియచేస్తూ ఉన్నాను. శుభం. కన్యరాశి. కన్యరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశాలే బాగా కనిపిస్తున్నాయి. తృతీయ స్థానంలో బుధుడు బాగున్నారు, చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు, షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. 3 గ్రహాల సంచారాలు చాలా చాలా బాగుంటూ ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ గురువుగారి యొక్క స్థితి సంచారము గాని, శనిగారి సంచారం గాని, కేతువు గాని 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల చాలా వరకు ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితులే ఉన్నాయి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. స్థిరచర ఆస్తుల వృద్ధి కోసం మీరు చేసే ప్రయత్నం బాగుంది. అలాగే ఇప్పటి వరకు చేసినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కృషి బాగుంది. ఇవన్నీ కూడా మీకు చాలా చాలా బాగున్నాయి. ఇక జాగ్రత్తగా ఉండవలసిన అంశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దాన ధర్మాలు చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ ధనం ఖర్చు పెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇది చాలా జాగ్రత్తలు చెప్పేటటువంటి అంశము. పై అధికారుల యొక్క మందలింపులు తీసుకునేటటువంటి సమయంగా కనిపిస్తూ ఉన్నది. భార్యాభర్తల అనుకూలత కనబడబోవడం లేదు. ప్రజా అనుకూలత కూడా కష్టంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులకి కూడా అంత పూర్తిగా అనుకూలత ఉన్నట్టుగా కనబడబోవడం లేదు. మాట తీరు విషయంలో మీరు ఎంత జాగ్రత్తగా మాట్లాడుతూ ఉన్నా ఆ మాట మీద మిమ్మల్ని ఏదో ఒక విధంగా బురద చల్లేటటువంటి కార్యక్రమం చేసేవాళ్ళు చాలామంది మీ పక్కన ఉంటారు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అక్రమ సంబంధాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే అనుకూలమైనటువంటి విజయోత్సాహం, కార్యసిద్ధి, కార్యానుకూలత, ఇందులో మటుకు ఎటువంటి సందేహము లేకుండా ముందరికి వెళ్తారు. అయితే ఇప్పటి వరకు చేసినటువంటి కృషి మీకు విజయాన్ని ఇస్తోంది. ఇక ముందు చేసేటటువంటి కృషిలో ఏమన్నా ఆటంకాలు ఉన్నట్టయితే ఆ ఆటంకాలు అధిగమించడానికి యోగా చెయ్యాలి. అలాగే గురుగ్రహ స్తోత్ర పారాయణాలు చేయాలి, గురుసేవ చేయాలి, పెద్దలని గౌరవించాలి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశంగా తెలియజెప్తున్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, మరింత శుభప్రదంగా ఉంటారు.
శుభం. తులారాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి కుజులు బాగున్నారు. అలాగే ద్వితీయ స్థానంలో బుధుని సంచారం బాగుంది. షష్ఠ స్థానంలో శని గారి సంచారం బాగుంది. నవమ స్థానంలో గురుగారు బాగున్నారు. ఏకాదశంలో కేతువు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారం చాలా చాలా బాగుంది అంటే ఇది అస్సలు మాటలైన విషయం కాదు. మనము చాలా రోజులుగా చెప్పుకుంటూ ఉన్నాము, తులారాశికి గ్రహస్థితులు చాలా బాగున్నాయి. 4 గ్రహాలకి తక్కువ లేకుండా శుభ ఫలితాలు ఇస్తున్నాయి. ఒకరోజు 4 ఉంటున్నాయి, ఒకరోజు 5 ఉంటున్నాయి, ఒకరోజు 6 ఉంటున్నాయి, ఒకరోజు 7 కూడా ఉంటున్నాయి. అంటే ఇన్ని గ్రహాలు ప్రతిభావంతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా ఇక తులారాశి వారికి వెనక్కి తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. గురుబలం బాగుంది, శనిగారి బలం బాగుంది, కేతు బలం బాగుంది. 3 పెద్ద గ్రహాల యొక్క అనుకూలతలు ఉన్నాయంటే మీరు జీవితంలో అనుకున్నట్టుగా సాధిస్తారు. ఉత్తమమైనటువంటి స్థితికి ఎదుగుతారు. ఉల్లాసవంతమైన జీవితం ఉంటుంది. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, వినోద కాలక్షేపాలు ఉంటాయి. ఎన్నో రకాలుగా ఆదాయ మార్గం పెరుగుతోంది, మాట తీరు బాగుంటోంది, కుటుంబంలో ఐకమత్యం ఉంటుంది, స్థిర చిరాస్తుల వృద్ధి ఉంటుంది, శత్రువుల యొక్క ఆ శత్రుత్వం తగ్గిపోయి మిత్రత్వం ఎక్కువగా ఉంటుంది, విజయావకాశాలు ఉంటున్నాయి. పోటీ పరీక్షల్లో మంచిగా గెలిచేటటువంటి స్వభావం కనిపిస్తుంది. 1 ఏంటి 2 ఏంటి చాలా శుభకరమైన ఫలితాలు ఇప్పుడు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా మరింతగా శుభ ఫలితాలు ఉన్నాయి అని కూడా తెలియజేస్తున్నాను. ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి, అభివృద్ధి మార్గంలో ఉండండి, ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం. వృశ్చిక రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్న చంద్రుడు బాగున్నారు. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. మిగతా గ్రహాల యొక్క అనుకూలత లేకపోతూ ఉన్న కారణం చేత మీరు అన్ని విధాలుగాను అన్ని గ్రహాలకి జపాలు చేసుకోవాలి, లేదా స్తోత్రపారాయణాలు చేసుకోవాలి, లేదా నవధాన్యాలు దానం ఇవ్వాలి, లేదా గోసేవ చెయ్యండి. గోవుకి గ్రాసం పెట్టండి. అది నవధాన్యాలు రాత్రిపూట నానబెట్టి ఉదయమైనా పెట్టచ్చు, శుభ్రంగా కడిగి, లేదా కొంత గరిక చక్కగా, అది ఎండుగడ్డి అయినా పర్వాలేదు, పచ్చగడ్డి అయినా పర్వాలేదు, ఈ గ్రాసం తీసుకొని వెళ్ళి పెట్టడం వల్ల చాలా వరకు గ్రహ దోషాలన్నీ పోతాయి. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణాల వల్ల కూడా గ్రహ దోషాలు పోతాయి. అయితే మీ రాసే వృశ్చిక రాశి అవుతూ కుజుడు అధిదేవతగా ఉన్నారు. వారికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చెయ్యండి, ఆలయానికి వెళ్ళండి, స్వామివారికి సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. మీకు ఎన్నో విధాలుగా మనశ్శాంతి కలుగుతుంది, అన్నదమ్ముల సహాయ సహకారం ఉంటుంది, మాట తీరు బాగుంటుంది. అయితే ఎప్పుడు జాగ్రత్తలు అప్పుడే తీసుకుంటూ ఉండాలి అన్నట్టుగా ప్రతిరోజు జాగ్రత్తగానే ఉండాలి. ఈ విషయంలో మేము ఎప్పుడో జాగ్రత్త తీసుకున్నామండి అంటే ఇక్కడ అయ్యే పని కాదు. గ్రహాల బలాలు అసలు ఏమాత్రం లేకపోతూ ఉన్న కారణం చేత ఏదైనా అపనింద కలగచ్చు, ధన నష్టం కలగచ్చు, ఆరోగ్య భంగం అవ్వచ్చు, లేదా అవమానాల పాలవచ్చు, ఏదో ఒకటి మీ మీద అభియోగం ఉంటుంది. ఇది జాగ్రత్తగా పరిహరించుకుంటూ పరిష్కారం చేసుకుంటూ ముందరికి వెళ్ళవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. ధనస్సు రాశి వారికి ఎన్నో రకాలుగా బాగుంది. 1 రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. తృతీయంలో రాహు బాగున్నారు. సప్తమంలో గురుగారు బాగున్నారు. ఒక గురువుగారు బాగుంటేనే అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని చెప్పుకుంటూ ఉంటామే, అలాంటిది షష్టంలో రాహు గారు కూడా బాగున్నారు. రాశిలో శుక్రాచార్యుల వారు కూడా బాగున్నారు. మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఎన్నో విధాలుగా మనసుకి ఆనందం కలిగించే అంశాలు ఉంటాయి. దైవభక్తి పెంపొందింపబడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అనేక విధాలుగా మీకు ధనము ఆదాయం పెరుగుతుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. భార్యాభర్తల అనుకూలత చాలా చాలా బాగుంటుంది, పెంపొందింపబడుతున్నాయి. ఇక్కడ ఆప్యాయత అనురాగాలు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితం కూడా బాగుంది అనే చెప్పాలి. ప్రశాంతమైన జీవితంతో ఉంటారు అని చెప్పి తెలియజెప్పడం జరుగుతుంది. అయితే ఎవరికైనా వివాహేతర సంబంధాలు ఉన్నట్టయితే, కోర్టు కేసులు ఉన్నట్టయితే ఈ 2 విషయాలలోనూ అధిక జాగ్రత్త తీసుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా చాలా వరకు మనశ్శాంతిని పొంది ఉంటారు. కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా లాభమే, కొత్త వ్యాపారాలు పెట్టాలన్నా లాభమే, అలాగే మంచి పబ్లిక్ రిలేషన్స్ పెంచుకోవాలన్నా, రాజకీయ నాయకులకైనా అన్ని విధాలుగాను ధనుసు రాశి వారికి చాలా మంచి ఉత్తమమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. శుభం.
మకర రాశి. మకర రాశి వారికి రాశిలో ఉన్న చంద్రుడి యొక్క సంచారము చాలా బాగుంది. తృతీయంలో శనిగారి సంచారము బాగుంది. ఏకాదశంలో బుధుని సంచారము బాగుంది. ద్వాదశంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. అంటే ఊహించని విధంగా లాభాలు చేతికి అందుకుంటారు. మృష్టాన్న భోజనాలు చక్కగా ఉంటాయి. వినోద కాలక్షేపాలు ఉంటాయి. దైవభక్తి పెరుగుతుంది. అలాగే విలువైన వస్తువుల్ని చేజిక్కించుకోగలుగుతారు, కొనుగోలు చేయగలుగుతారు. ఇక్కడ జాగ్రత్త తీసుకోవాల్సిన అంశాలే కొన్ని ఎక్కువగా కనిపిస్తున్న కారణం చేత వాటిని కూడా మనం తెలియజెప్పుకుందాం. మనోబలం బాగా పెరుగుతోంది కాబట్టి మీకు మనస్సుకి సంబంధించి ఏదో నిరాశ నిస్పృహలు కలుగుతాయి అనేటటువంటి భయం లేదు. కానీ అవమానాలు గాని అపనిందలు గాని మీకు కలిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి మీ మనోబలం ఖచ్చితంగా పెరిగి ఉండాలి. ఇది జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా ఒక అపనింద వచ్చింది మీ మీద అనగానే వెంటనే వెళ్ళి వాళ్ళకి జవాబు చెప్పాలి అనేటటువంటి ఆలోచన చేయవద్దు. కొద్దిగా ఉపశమనం కలిగే విధంగా భగవంతుడికి మీరు పూజ చేసుకోండి. ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి గురువు గారికి మీరు ఈ యోగా చేసుకుంటారో మనోబలం పెరుగుతుంది. కొద్ది రోజులైన తరువాత మీరు ఎవరెవరికి ఏ సమాధానాలు చెప్పాలి అనేది అప్పుడు మీరు ప్రణాళికలు వేసుకోండి. ఇప్పుడు ఏమీ వేసుకోవద్దు. ఇప్పుడు అంత పూర్తిగా గ్రహాల యొక్క అనుగ్రహం లేదు కాబట్టి ఒకంత మౌనంగా ఉండడం చాలా చాలా మంచిది అని మరీ తెలియజెప్తూ ఉన్నాను. శివారాధన చేయడం వల్ల చాలా వరకు మంగళప్రదుడు అయినటువంటి శివుడు మీకు చక్కటి ఆశీస్సులను ఇస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శివారాధన చేయండి. మనశ్శాంతితో ఉండండి. శుభం. కుంభరాశి. కుంభరాశి వారికి లాభస్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి శుక్రుని యొక్క స్థితి సంచారం గాని, రవి గాని, కుజుని యొక్క సంచారం గాని చాలా బాగుంటూ ఉండగా పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువుగారి సంచారం కూడా చాలా చాలా బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అధికమైన లాభాలను ఇస్తోంది. ఎప్పుడైతే గురువు గారి యొక్క దృష్టి రాశి మీద పడుతోందో రాశిలో ఉన్నటువంటి రాహు గాని, ద్వితీయంలో ఉన్నటువంటి శనిగారు గాని, అలాగే సప్తమంలో ఉన్నటువంటి కేతువు గాని ఒకంత చెడ్డ ఫలితాలని తగ్గించారా అన్నట్టుగా ఉంది. ఎప్పుడైతే గురుబలం బాగుంటుందో అప్పుడు కొంచెమైనా దుష్ట ఫలితాలు తగ్గేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ 3 గ్రహాలు అననుకూలంగా ఉంటున్న కారణం చేత కొంతమేర ఈ చెడ్డ ఫలితాలు అనేవి అవి ఇవ్వడం అనేది తగ్గిస్తాయి. తప్పనిసరిగా ఈ 3 గ్రహాలకి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. దుర్గామ్మ వారికి పూజ చేయండి, హనుమాన్ చాలీసా పూజ చేయండి, గణపతికి పూజ చేయండి. ఈ 3 గ్రహాలకి మీరు ఎంత బాగా భక్తి ప్రపత్తులతో జపతపాలు చేసుకుంటారో, లేదా నామం చేసుకుంటారో, లేదా పూజ చేస్తారో మీకు చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. లాభస్థానం చాలా బాగుంది. అయితే మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశం ఏంటంటే వివాహేతర సంబంధాలు ఏవైనా ఉన్నా, కోర్టు కేసులు ఏవైనా ఉన్నా ఈ 2 విషయాలలో చాలా జాగ్రత్తలు తీసుకోండి. జాగ్రత్తలు తీసుకోకుండా ఎలా ఉంటే అలా ఉండని మనం ఎప్పుడు ఉన్నట్టుగానే ఉందాము అనుకున్నట్లయితే కొంచెం మీ మీద ఏదైనా అభియోగాలు ఏర్పడే అవకాశం ఉంది, అపనిందలు ఏర్పడే అవకాశం ఉంది. మళ్ళీ వీటిని తట్టుకోవడానికి ఎంతో శ్రమ పడవలసి వస్తుంది, మనస్తాపం పెరుగుతుంది. కాబట్టి అదేదో ముందరగానే జాగ్రత్త తీసుకుంటే మంచిది అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. తప్పనిసరిగా నవగ్రహ స్తోత్ర పారాయణ చేయండి, శివారాధన చెయ్యండి. శుభం. మీనరాశి. మీనరాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి రవి శుక్రుల సంచారము, ఏకాదశంలో సంచరిస్తూ ఉన్నటువంటి చంద్రుని యొక్క సంచారము, షష్ఠ స్థానంలో సంచరిస్తూ ఉన్నటువంటి కేతు సంచారము వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. మనము ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నట్టయితే 4 గ్రహాలు తక్కువ లేకుండా మీనరాశికి ఉత్తమమైన ఫలితాలని ప్రతిరోజు ఇస్తున్నాయి. అంటే వీరికి కొంచెం మంచి కాలం వచ్చింది అనే చెప్పుకోవచ్చు. ఏళ్ళనాడు శని జరుగుతోంది, అందులో సందేహం లేదు. గురుబలం తక్కువగా ఉంది, అందులోనూ సందేహం లేదు. రాహు గారు ఏ స్థానంలో ఉన్నారు, అందులోనూ సందేహం లేదు. అయితే రవిగ్రహం గాని, శుక్రగ్రహము గాని, చంద్రగ్రహం గాని, కేతుగ్రహం గాని చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా కొంచెం వీరికి మనశ్శాంతి పెరుగుతోంది, అలాగే ఆదాయం పెరుగుతోంది, రుణభారాలు తగ్గుతున్నాయి, ఉద్యోగ జీవితం బాగుంది. అనుకోని విధంగా వచ్చేటటువంటి ఆర్థిక పరమైన చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించడానికి కూడా అవకాశం కనిపిస్తోంది. ఇక్కడ
ప్రతిరోజు మనశ్శాంతి కనిపిస్తూ ఉన్న కారణం చేత, ఈరోజు కూడా మనశ్శాంతి కనిపిస్తూ ఉన్న కారణం చేత మీనరాశి వారికి కొంచెం ఏలినాటి శని యొక్క ప్రభావం, ఆ దుష్టమైన ప్రభావం యొక్క గాఢత కొంచెం తగ్గినట్టుగా మనం తెలుసుకోవచ్చు. గురుగ్రహ, శనిగ్రహ స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చెయ్యండి. మిగతా గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు ఇంకా కొంచెం ఉండడానికి అవకాశం ఉంది. ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ, మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియజేస్తూ, అనేక విధాలుగా మీరు చేసేటటువంటి కృషి మీకు ఫలిస్తోంది అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి, మరింత శుభకరంగా ఉంటారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.